నమస్కారం, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను మీ మాధురి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచనలతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జైపూర్ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ ధర్నాలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాన్ని కావాలని నిలిపివేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పేద కుటుంబాలకు అండగా నిలిచే ఈ పథకాన్ని వెంటనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తల కోసం ఎల్పీ న్యూస్ ని ఫాలో అవ్వండి. సుమనన్న గారి పిలుపు మేరకు మేము జైపూర్ మండల కార్యకర్తలం, నాయకులము, ప్రజలందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి ఎంఆర్ఓ వారికి మెమోరాండం ఇచ్చడం జరిగింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు యథావిధంగా కొనసాగించాలి. దానికోసం మేము ఇంతమంది మంచి ఎంఆర్ఓ గారు లేరు, డిప్యూటీ తహసీల్దార్ గారికి ఇచ్చినాం. వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి పంపుతామని చెప్పడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ ఆడపడుచులకు ఏదైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కేసీఆర్ పెట్టినది కొనసాగించాలి. లేకపోతే ఇదే ధర్నాలు కాకుండా రాను రోజుల్లో మరింత మహిళల చోటి ఉధృతం చేసి మీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. పెద్ద ఎత్తున ధర్నాలు, ఉద్యమాలు చేసి ఈ మహిళల తరఫున మేము కొట్లాడి వారికి, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ వచ్చేటట్లు మేము కొట్లాడతామని చెప్పి ఈ సభముగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.